ఏపీ స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 2023లో నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించడాన్ని బట్టి చూస్తే పట్టభద్రుల సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అవుతుంది అని జీవీ సుందర్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ మాట్లాడుతూ విద్యార్హత కలిగిన వారికి తొలగించి వారి స్థానంలో టీడీపీ ఎమ్మెల్యేలు వల్ల ధాన్యం సేకరణ విషయంలో రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 10,500 మందిని తీసుకుంటే వారిలో ఉభయ గోదావరి జిల్లాలోనే 4,200 మంది ఉన్నారని, వారు గత 6 నెలలుగా పోరాటం చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసినా న్యాయం జరగలేదన్నారు. వారికి తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. పోలీస్ శాఖలో ప్రవేశానికి జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల్లో జరిగిన తప్పులను సవరించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు దగ్గరగా ఉన్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సతీష్, ఇతర నాయకులు ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్లో 11 months టైం ఉన్నా కానీ ఒక 2 months మాత్రమే వీళ్ళకి పని దొరికింది. రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ని అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. అన్క్వాలిఫైడ్ పీపుల్, డిగ్రీ పట్టా లేని వాళ్ళని, ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య. మాయిచర్ ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మాయిచర్ 17 అని చెప్పడం, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళే సమయానికి 27 అని చూపించడం, ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేసి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లుల్లో కనుక దించుకోవాలనుకుంటే మీరు మాకు కొంత అమౌంట్ ఒక 20,000 30,000 కట్టండి, మేము మీ యొక్క ధాన్యాన్ని తీసుకుంటాం, లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి. మేము చెప్పేది ఒకటేనండి, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వీధుల్లోకి తీసుకునేలాగా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటరు ఇవ్వటం జరిగిందండి. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట మాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారన్న నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని, ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచుతామన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న
ప్రయాణికులకి దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు. మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి.